మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. నిన్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నాకాబందీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా సుమారు డాక్యుమెంట్లు సరిగా లేని ఇంచుమించు 100కు పైగా బైక్లను అయితే పట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం పిఠాపురం టౌన్ ఎస్ఐ గారు మురళీమోహన్ గారి దగ్గర ఉన్నాము. మనం అడిగి తెలుసుకుందాం ఏ విధంగా అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలక్షన్ రోజు కౌంటింగ్ రోజు ప్రక్రియ 4వ తారీఖున ఏదైతే ఉందో ఆ రోజుకి సంబంధించి ఎస్పీ గారి దగ్గర నుంచి ఏ విధమైన ఆదేశాలు వచ్చాయి ఏంటి అనేది ఒకసారి మనం టౌన్ ఎస్ఐ గారు మురళీమోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి, నిన్న పిఠాపురం నియోజకవర్గంలో చాలా 100కు పైగా బైకులు పట్టుకున్నారని చెప్పి అంటున్నారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో? సార్, మా కైండ్ ఎస్పీ జిల్లా ఎస్పీ గారైన సతీష్ కుమార్ ఐపీఎస్ గారి సూచనల మేరకు కాకినాడ సబ్ డివిజన్ ఆఫీసర్ హనుమంతరావు గారి పర్యవేక్షణలో కాకినాడ సబ్ డివిజన్లో అరౌండ్ 130 మెంబర్స్ పోలీస్ ఆఫీసర్ల పర్యవేక్షణలో 18 టీములుగా డివైడ్ అయ్యి 18 ప్లేసెస్లో ఏకకాలంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దీన్ని నాకాబందీ అంటారండి. ఈ ప్రక్రియలో మనం ఈ నెంబర్లెస్ వెహికల్స్ కానీ, ట్రిపుల్ రైడింగ్స్ కానీ, డాక్యుమెంటేషన్ సరిగ్గా లేని వెహికల్స్ అన్నింటిని మనం చెక్ చేసి వాటిలన్నింటినీ సీజ్ చేయడం జరుగుతుంది. వాటన్నిటిని పోలీస్ స్టేషన్కి, పిఠాపురం టౌన్ అండ్ రూరల్కి పంపించడం జరిగింది. ఆ కన్సర్న్ డాక్యుమెంట్స్ ఏవైతే లేవో వాటి మీద కన్సర్న్ సెక్షన్ల కింద వాటి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. నెంబర్లెస్ వెహికల్స్ కానీ, రికార్డ్లెస్ వెహికల్స్ కానీ సీజ్ చేసి దాన్ని త్రూ ప్రాపర్ ఛానల్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి జూన్ 4వ తారీఖున ఎలక్షన్ ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి సార్ పిఠాపురం నియోజకవర్గంలో? సార్, శాంతి పద్ధతులు అన్నీ అండర్ కంట్రోల్లో ఉన్నాయండి. మనకి 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దాని ప్రకారం గుంపులుగా తిరగడం కానీ, లేకపోతే అన్లాఫుల్గా అసెంబ్లీ అవ్వడం, అంటే ఎక్కువ మంది ఒకే చోట గుంపుగా ఏర్పడడం కానీ చట్ట వ్యతిరేకమైన చర్యల్లో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ ఎలక్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తూ మన ఉప్పాడ సెంటర్లో కూడా ఒక డిస్ప్లే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగానే ఈ బయట పబ్లిక్ని కంట్రోల్ చేసుకునే ఒక విధానంలో భాగంగా ఈ నాకాబందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పిఠాపురంలోనే కాదు, ఇంతకుముందు మన కాకినాడ సిటీలోను అలాగే పెద్దాపురం సబ్ డివిజన్లోను ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కుర్రగారు లేకపోతే ఎవరైతే రోడ్డు మీద జులాయిగా తిరుగుతారో, ఈ వెహికల్స్ మీద అన్ఆథరైజ్డ్గా తిరుగుతారో వాళ్ళని కంట్రోల్ చేసే క్రమంలో, అలాగే వెహికల్స్ కొన్ని థెఫ్ట్ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నాకాబందీ జరిగిన క్రమంలో వాళ్ళు రికార్డ్స్ చూపించినప్పుడు ఈ థెఫ్ట్ వెహికల్స్ కూడా మనం రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎవరైతే రోడ్డు మీద అన్లాఫుల్గా తిరుగుతారో వాళ్ళని కంట్రోల్ చేసే క్రమంలో ఇది ఒక ముఖ్యమైన భాగంగా మేము తీసుకోవాలి. రైట్, చూసారు కదా టౌన్ ఎస్ఐ మురళీమోహన్ గారు స్పందించింది. 144 సెక్షన్ అయితే నడుస్తుంది. ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ రోజుకు ముందస్తుగానే మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. నాకాబందీ నిర్వహించి ఇది ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆదేశానుసారంగా ఇంచుమించు 130 పైగా టీములు బృందంతో మేము కలిసికట్టుగా ఈ నాకాబందీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే నిన్న డాక్యుమెంట్స్ సరిగా లేనటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. కొన్ని వాహనాలు థెఫ్ట్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే ముందుగానే మేము ప్రతి వాహనానికి సంబంధించి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని సరిగా లేని డాక్యుమెంట్స్ లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందని చెప్పి మన మురళీమోహన్ గారు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ రోజు మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అల్లరి మోకలను ముందస్తుగానే హెచ్చరిస్తున్నామని అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నామో ఇక్కడ భారీగా ద్విచక్ర వాహనాలు అయితే ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. సుమారు 134 పైగా వాహనాలు అయితే నిన్న నాకాబందీ అంటే పిఠాపురం నియోజకవర్గంలో నిన్న నాకాబందీ నిర్వహించడం జరిగిందంటే ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ నాకాబందీలో భాగంగా డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వాహనాలని ఇక్కడ సీజ్ చేయడం అయితే జరిగింది. అయితే డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేసిన వాళ్ళకైతే వాళ్ళ వాహనాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ అయితే చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ వాహనాలు తీసుకోవడానికి. ఈ డాక్యుమెంట్స్ సక్రమంగా ఉండి అన్ని కరెక్ట్గా ఉన్న వాహనాలకు సంబంధించి వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని సబ్మిట్ చేసిన తర్వాత అయితే వాహనాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుండా ఉన్న వాహనాలకైతే పెనాల్టీ అయితే కూడా విధించడం జరుగుతుంది. అయితే ఈ వాహనాలు ఈ ప్రక్రియ జూన్ 4వ తారీఖు ఎలక్షన్ జరిగే వరకు కూడా జరుగుతుందని చెప్పి ఎస్ఐ గారు అయితే తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్ సుమన్.